ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనమైతే నిన్న రిలీజ్ అయిన మిరాయి ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో అబ్బాయిల వీడియోని ఎవరు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ అయితే చేయరు మెయిన్గా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన అబ్బాయిల పవర్ ఏంటో చూపించండి. సో అమ్మాయిల వీడియోలు చూడగానే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అదేంటో నాకు అర్థం కాదు. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఇక వీడియోలో కానీ వెళ్ళిపోతే మిరాయి ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే మిరాయి ట్రైలర్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. సో నాకైతే మిరాయి ట్రైలర్ అయితే పిచ్చిగా నచ్చింది. ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ బీజిఎం కానివ్వండి, వేరే లెవెల్ ఉంది. సో మిరాయి ట్రైలర్ లో కొన్ని ఫ్లాస్ అయితే నాకైతే కనిపించాయి. సో ఆ ఫ్లాస్ ఏంటి, మిరాయి ట్రైలర్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మిరాయి అనే ట్రైలర్ లో ఖచ్చితంగా దేవుడి కాన్సెప్ట్ అయితే ఒకటైతే తీసుకుంటున్నారు. మన తేజ సజ్జాన దేవుడి కాన్సెప్ట్ తీసుకోకుండా మూవీ అయితే చెయ్యట్లా, అదేంటో నాకు అర్థం కాదు. మొన్న రిలీజ్ అయిన హనుమాన్ సినిమాలో అయితే హనుమాన్ గారి ఇంట్రో అయితే చూపించారు. ఇప్పుడు రాముడు గారు అయితే ఇంట్రో అయితే ఉండబోతుందంట. సో అదేంటో హిట్ కోసమో లేకపోతే మిరాయి ట్రైలర్కి లింక్ ఉందో అదైతే నాకైతే అర్థం కదా. మొన్న రిలీజ్ అయిన హనుమాన్ సినిమా అయితే లింక్ అయితే ఉంది, ఎందుకంటే హను మ్యాన్ అని పెట్టారు టైటిల్. అది కాక హనుమాన్ గారి ఇంట్రో అయితే ఉంది సింక్, అదైతే నాకైతే బాగా నచ్చింది. సో కాకపోతే ఈ సినిమాలు కూడా అవసరమా, హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనేది పెట్టారా ఎందుకు అనేది నాకైతే అనిపిస్తుంది. సో రాముడు గారి ఇంట్రో అయితే ఉండబోతుందంట. సో అది కూడా ఏఐతో అయితే క్రియేట్ అయితే చేశారు. సో మీరు అందరూ చూసుంటారు ట్రైలర్. సో ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించింది అన్నది కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే ట్రైలర్ మొత్తం ఫెంటాస్టిక్ గా అనిపించింది. కాకపోతే మన రాముడు గారి ఎంట్రీ నాకైతే అంతగా నచ్చట్లా. సో దేవుడు కాన్సెప్ట్ తో హిట్ కొడుతున్నారా ఏంటి తేజ సజ్జా అన్న నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి విఎఫ్ఎక్స్ ఏమన్నా వాడారా భయ్య, విఎఫ్ఎక్స్ కానివ్వండి, సీజీ కానివ్వండి, ఏమన్నా వాడారా, పిచ్చిగా వాడేశారు. సో మన హాలీవుడ్ సినిమాలో లాగా అయితే వాడారు. సో పవర్ మ్యాన్స్ సినిమా ఉంటది కదా, సో ఆ సినిమాలో లాగైతే వాడుతున్నారు విఎఫ్ఎక్స్ అయితే. ఏమన్నా వాడారా అనిపించింది నాకైతే. సో 50 crores బడ్జెట్ అయితే పెట్టారు ఈ సినిమాకి. 50 crores తాగలేదు ఈ సినిమా, మామూలుగా ఒక 1000 కోట్ల బడ్జెట్ అట్లా అయితే నాకైతే అనిపించింది. ఆ పవర్స్ ఏంటి, ఆ పవర్స్ నేను అవెంజర్స్ మూవీలో అయితే చూశాను భయ ఇట్లాంటివి. సో ఖచ్చితంగా మూవీ అయితే బ్లాస్ట్ అయితే అవ్వబోతుంది. అది కాక రాముడు సెంటిమెంట్ పెట్టుకున్నాడు కాబట్టి మనకైతే మూవీ అయితే హిట్ అయితే అయ్యింది. సో మన సినిమా వచ్చేసరికి పోస్ట్ పోన్ చేశారు, ఎందుకు పోస్ట్ పోన్ చేశారో నాకైతే తెలియదు. సో మీకు తెలుసుంటే ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సినిమా 50 కోట్లతో తీస్తున్నారు భయ, సినిమా 50 కోట్లతో తీస్తున్నారు. ఇంత మంచి విఎఫ్ఎక్స్ విజువల్స్ ఇచ్చారు అంటే దానికి ఒక్కటే కారణం మన ప్రశాంత్ వర్మ భయ. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ పరంగా చూసుకుంటే మన థోర్ మూవీ ఎవరైనా చూసుకుంటే ఖచ్చితంగా తెలిసిద్ది. సో థోర్ మూవీలో మన విలన్ ఏదైతే ఉన్నారో, సో విలన్ గారి క్యారెక్టర్ లో ఆ 4 stones అయితే కావాల్సి వస్తుంది. సో ఇట్లాగే ఈ మూవీలో కూడా మన మంచు మనోజ్ అన్నకి ఆ 9 బుక్లు అయితే కావాల్సి వచ్చింది. సో నాకైతే ఎందుకో కాపీ కొట్టారు అనిపిస్తుంది ఈ విషయంలో. సో మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. థోర్ మూవీ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అలానే అనిపించుండిద్ది. సో నేనైతే చూసా మూవీలో విలన్ కి అయితే 4 stones అయితే కావాల్సి వస్తుంది. సో ఆ 4 stones కోసమే ఆ మూవీ అంతా అయితే జరుగుతూ ఉండేది. ఇందులో కూడా ఆ 9 పుస్తకాలు అయితే కావాల్సి వస్తుంది మంచు మనోదన్నకి. సో దీని గురించి కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. సో నాకైతే అట్లానే అనిపిస్తుంది. మీకేమో చూసినా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. మనకి రోమ్ రాత్ గౌర్ అయితే నేర్చుకోవాలి, ఈ సినిమా బడ్జెట్ ఏంటి, ఈ సినిమా విఎఫ్ఎక్స్ ఏంటి, ఈ సినిమా సీజీ ఏంటి అనేది చూసి అయితే నేర్చుకోవాలి ఓం రాత్ గారు. సో ఖచ్చితంగా ఓం రాత్ గారు చూసి నేర్చుకోవాల్సిన సినిమా ఈ సినిమా. సో హనుమాన్ సినిమా కూడా చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఓం రాత్ గారికి అయితే సిగ్గు అయితే రావాలి. సో మన రామాయణం సినిమా అయితే రిలీజ్ అవుతుంది, సాయి పల్లవి గారు రణబీర్ కపూర్ గారిది. సో ఆ సినిమా కూడా చూడాలి. సో ఖచ్చితంగా ఆ సినిమా కూడా బ్లాస్ట్ అయితే అవ్వబోతుంది. సో కాకపోతే నాకైతే ఇదే ఒక ఫ్లా అనిపించింది, ఆ రాముడు సెంటిమెంట్ తీసుకొని హిట్ కొడుతున్నాడు తేజ సజ్జా అన్న అనిపించింది. సో మీకేమైనా ఖచ్చితంగా ఏందైతే కామెంట్ అయితే చేయండి. సో మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో మధ్యలో చెప్పినట్టు సో ఖచ్చితంగా అమ్మాయిల వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ అబ్బాయిల వీడియోస్ చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.